అద్దంకి ఆర్టీసీ బస్టాండ్లోని గ్యారేజ్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులకు యూనిఫారాలు, చలికోట్లను ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీకి మంచి రోజులు వచ్చాయని, త్వరలోనే ఆర్టీసీకి రావాల్సిన 3,000 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు తెలిపారు. గతంలో ఆర్టీసీ ఆపరేషన్ రేషియో 74% మాత్రమే ఉండేదని, ప్రస్తుతం అది 100% పైగా చేరుకుందని సురేష్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే త్వరలోనే 13 ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీకి రానున్నాయని తెలిపారు. ఈ సైజులు కూడా కొంచెం పెద్ద ఇస్తున్నాయి. రాజు గారు ఎన్ని సంవత్సరాలు? 32 సంవత్సరాలు చైర్మన్ గారు ఇక్కడ డిస్పెన్సరీతో కాసేపు మన డాక్టర్లతో ఆ స్టాఫ్ తో మాట్లాడి అద్దంకిలో ఇవాళ నేను రావడం జరిగింది. అద్దంకి ఇవాళ నా కార్యక్రమంలో మన డిపో విజిట్ కానీ బస్సుల యొక్క విజిట్ కానీ నా ఉద్దేశం కాదు. ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో అతి తక్కువ జీతంతో ఈ పరిసరాలు పరిశుభ్రం చేస్తున్నటువంటి గ్యారేజీలో ఉన్న అవుట్సోర్సింగ్ వాళ్ళు కానీ, హమాలీలు కానివ్వండి, అదే రకంగా మన ఈ పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా యాప్రాన్స్ ఇవ్వడం, అదే రకంగా చలికోట్లు ఇవ్వడం ఆ కార్యక్రమంలో రావడం జరిగింది. ఎందుకంటే శ్రమని మనం గుర్తించాలా, గౌరవించాలా. ఎవరైనా సరే మన ఆర్టీసీ కార్మికుల్లో మన సంస్థ కోసం పనిచేసేటువంటి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు మనం అందరం గౌరవించుకోవాలా, ఒకరికొకరు మనం కలిసిమెలిసి ఉండాలా. ఆ రకంగా ఆర్టీసీ ప్రగతి కోసం మనం పనిచేయాలా, మన కుటుంబాల కోసం ఆర్టీసీ సంస్థ పనిచేయాలా. వీటన్నిటికీ మద్దతుగా కూటమి ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మనం అందరం ఆ కార్యక్రమంలో నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇటీవల కాలంలో మన ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఆర్టీసీ కార్మికులకు మంచి కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. మొదట గత ప్రభుత్వం ఇవ్వనటువంటి నైట్ హాల్ట్ ఏదైతే ఉందో ఆ అలవెన్స్ని ప్రభుత్వం పునరుద్ధరించింది. అయితే ఇంకా మనకి 3 కోట్ల రూపాయల అరియర్స్ రావాలా, దానికోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం. రెండవది, మనకి ప్రమోషన్స్ ఉన్నాయి ఆర్టీసీలో, అవి గత 5 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నది. ఆ ప్రమోషన్స్కు ఉన్న ఆటంకాలన్నింటి కూడా తొలగించి గతంలో ఆర్టీసీలో ఏ రకంగా అయితే ప్రమోషన్స్ ఇచ్చేవాళ్ళమో అదే రకంగా ఈ ప్రభుత్వం కూడా ఇవాళ మనకి ప్రమోషన్స్ని అంగీకరించి అమలు చేస్తున్నారు. మూడో విషయం, మన హెల్త్ బెనిఫిట్ గత మిగతా డిపార్ట్మెంట్ల మాదిరిగా ఆర్టీసీ ఉండదు. ఆర్టీసీ సుదూర ప్రయాణాలు చేస్తూ అనేక రకాలైనటువంటి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, లేదా వాళ్ళకు ఉన్నటువంటి హార్ట్ ప్రాబ్లం కానీ, బ్యాక్స్ కానీ అనేక రకాల సమస్యలతో సతమతం అవుతున్నారు. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ భోంచేస్తారు, రేపు ఎక్కడ భోంచేస్తారు, ఎక్కడో కుటుంబం ఉంటుంది, వాళ్ళకి మానసికమైన ఒత్తిడి ఉంటుంది. అందువల్ల వీళ్ళకి ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి గతంలో ఆర్టీసీ ఎట్లయితే వాళ్ళకి ఎంత ఖర్చు అయితే అంత భరించేది. గత 5 సంవత్సరాల పాత ప్రభుత్వం మనం విలీనం చేసిన తర్వాత కేవలం 5 రకాలైనటువంటి సమస్యలకు మాత్రమే పరిష్కారం చూపిస్తాం, మిగతా వాటికి లేదని వాళ్ళు ఇబ్బంది పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి మన ప్రభుత్వం, మన ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ గారు కానీ, మేమందరం కానీ, అదే రకంగా మన ఎండి ద్వారకా తిరుమలరావు గారు దఫాలుగా చర్చించి మనకి ఈ ప్రభుత్వం ద్వారా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మనకి తిరిగి మళ్ళీ ఆర్టీసీలో ఏ రకమైతే హెల్త్ బెనిఫిట్ ఉందో అన్నీ ఇచ్చేదానికోసంగా ఈ ప్రభుత్వం మనకి ఇచ్చింది. అందువల్ల ప్రభుత్వానికి కూడా మనం కరతాళ ధ్వనులతో మనం మద్దతు తెలియజేసుకోవాలి. అదే రకంగా మన ఆర్టీసీలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల కారణంగా చాలా మంది ఓడీలు కావాల్సి వస్తుంటుంది. ఎందుకంటే ఈ ఉద్యోగం చేయలేరు, వాళ్ళు డ్రైవర్లుగా, కండక్టర్లుగా చేయలేరు. అలాంటి యొక్క యాక్సిడెంట్లు అవుతాయి, లేకపోతే ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి అనేక సార్లు మనం కోర్టుకు వెళ్ళాం. చివరికి ప్రభుత్వం అంగీకరించి ఏం చేసిందంటే, ఎవరైనా సరే ఆరోగ్య పరిస్థితుల్లో, వాళ్ళ యొక్క ఉద్యోగ పనికిరాని పరిస్థితుల్లో వాళ్ళకి వాళ్ళకి కావలసినటువంటి ఆ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అన్న ఇవ్వాలి, లేకపోతే తిరిగి ప్రభుత్వం మనకి ఉద్యోగం కల్పించాలా, ప్రభుత్వాలైనా ఇవ్వాలా, లేదంటే ఆర్టీసీలని ఇవ్వాలని చెప్పేసి మనం ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకుంటున్నాం. అటువంటి ఒక మంచి విషయాన్ని ప్రభుత్వం ఈసారి అంగీకరించింది. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మనం సాధించుకోగలిగాం. అందువల్ల ఈ ప్రభుత్వం మనకు అనుకూలమైనటువంటి ఒక ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ద్వారా మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటూనే మనలో ఉన్నటువంటి ఎవరైతే చిన్న ఉద్యోగస్తులు ఉన్నారో వీళ్ళని కూడా గౌరవించుకుంటూ మనం అందరం కలిసిమెలిసి నడిచినట్టయితే ఈ యొక్క సంస్థకి బలోపేతం అవుతుంది. మనం ఇప్పటికే శ్రీశక్తి పథకం ద్వారా పెద్ద ఎత్తున ప్రయాణికులు ఇవాళ మన ప్రాంతానికి వస్తూ ఉన్నారు. అతి త్వరలో రాబోయేటువంటి 4-5 రోజుల్లో, ఈ వారంలోనే డస్ట్బిన్స్ కానీ ఇవన్నీ ఇక్కడికి వస్తాయి. ఈరోజు సాయంత్రానికి నెల్లూరు చేరుతాయి, అక్కడి నుంచి మళ్ళీ మనకి అన్ని దగ్గరికి కూడా వస్తాయి. ఇటీవల కాలంలో నేను నెల్లూరు, ప్రకాశం, గుంటూరు అవన్నీ పూర్తి చేయడం జరిగింది.
ఇది ఆ రోజు బాపట్ల ఉండింది, బాపట్ల జిల్లా ఇంకా నేను పోలేదు, ఆ 4 ఆగి ఉన్నాయి. ఇవాళ ఇది మళ్ళీ ఒంగోలులో కలిసింది కాబట్టి ఈ 4టికి సంబంధించి మనకి అద్దంకి, అదే రకంగా బాపట్ల, రేపల్లె, చిలకలూరుపేట కాదు, చీరాల, ఈ 4కు సంబంధించి మాత్రమే ఆగి ఉన్నాయి. ఈ 4టికి సంబంధించి మనం వెంటనే డస్ట్బిన్స్ కానివ్వండి, చిన్నవి ఇక్కడ ఉన్నటువంటి మన ఆర్టీసీలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు కూడా మనం డస్ట్బిన్ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు దాంట్లోనే వేయమని చెప్పాలి. ఆ రకంగా మన హౌస్ కీపింగ్ ఏదైతే ఉందో ఆర్టీసీని మళ్ళీ ఒక స్థాయికి తీసుకురావడానికి కోసం ఆ ప్రయత్నం కూడా జరుగుతుంది. అవి కూడా వస్తాయి త్వరలోనే. దానికోసంగా మళ్ళీ వీలైతే నేను వెంటనే కూడా రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈరోజు మాత్రం మన కార్మికులకి ఈ యొక్క కోట్లు ఇవ్వడానికి కోసంగా నేను రావడం జరిగింది. అంతేకాదు ఇవాళ మనకు బస్సుల యొక్క అవసరం చాలా ఎక్కువ పెరిగింది. మన ఓఆర్ పెరిగింది. గతంలో 74% ఉంటే ఇప్పుడు 100కి చేరుకుంది. అందువల్ల అప్లాండ్ ఏరియాలో మరీ ఎక్కువగా ఇప్పుడు మార్కాపురం కొత్త జిల్లాలో కానీ, ఒంగోలు జిల్లా కానీ, లేకపోతే మిగతా రాయలసీమ జోన్లో కానీ ఎక్కువగా పెద్ద ఎత్తున 100% ఓఆర్ దాటిపోయింది. అందువల్ల మన బస్సులు కూడా కావాలి. త్వరలోనే కొత్త బస్సులు కూడా కొనుగోలు చేయడానికి కోసంగా ప్రయత్నం చేస్తున్నాం. ఎలక్ట్రిసిటీ బస్సులు కూడా త్వరలో 1300 రాబోతున్నాయి. ఇవన్నీ వస్తే కానీ ప్రయాణికుల కోరిక వరకు అన్ని గ్రామాలకి బస్సులు తిరిగే అవకాశం లేదు. అవన్నీ కూడా మా యొక్క బోర్డు కానివ్వండి, అదే రకంగా ప్రభుత్వం ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసంగా మా యొక్క ప్రయత్నం మనం చేస్తున్నాం. అనేక ఇబ్బందులు ఉన్నాయి. లక్షల కోట్లు అప్పు చేసి ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది. అయినప్పటికీ ఈ ప్రభుత్వంలో కేంద్రం యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ నిబద్ధతతో ప్రజలకు సేవ చేయడానికి కోసం విశేషంగా కృషి చేస్తున్నారని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.